హాయ్ హలో అందరికీ. ఎన్ని పనులున్నా కూడా మనం అరగంటలో కంప్లీట్ చేసుకోవాలంటే కనుక ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. చాలా చక్కగా ఈజీగా ఎటువంటి స్ట్రెస్ లేకుండా కూడా ఎన్ని పనులైనా కానీ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే కనుక స్ట్రెస్ లేకుండా రిలీఫ్గా పనులు చేసుకోవచ్చండి. మనకి నైట్ డిన్నర్కి కావాల్సిన వంట రెడీ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ డేకి కావాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్కి కావాల్సినటువంటి ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చండి. నేను పప్పు అయితే నానబెట్టాను. హోటల్ స్టైల్లో దోశలు రావాలి అంటే కనుక ఈ విధంగా మీరు చేసుకోండి. దోసపిండి ఎలా రెడీ చేయాలో కూడా మీకు చూపిస్తున్నాను. నేను ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు బియ్యము, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, అలాగే ఒక స్పూన్ మెంతులు వేసి నానబెట్టాను మధ్యాహ్నం. అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసిన తర్వాత అటుకులు కూడా నానబెట్టుకోవాలండి. నేను రెడ్ కలర్ అటుకులు అయితే నానబెట్టాను. ముందుగా మనం గ్రైండర్లోకి అటుకులు, బియ్యం వేసి ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. అది మనం ఒక వంతు నలిగే వరకు కూడా ముందుగా బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత దానిలోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మినపప్పును కూడా వేసుకోవాలి. ఇలా కనుక మనం దోశ ప్రిపరేషన్ చేసుకుంటే కనుక హోటల్లో కనుక మనకి చక్కగా మంచి క్రిస్పీగా ఎర్రగా వచ్చినటువంటి దోశలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పిండి కనుక ఇలా బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. అందుకే మీకు చూపిస్తున్నాను దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలని అనేది. చూడండి, మినపప్పు కూడా వేసేసి సరిపడినంత వాటర్ అయితే వేసి నేను అది గ్రైండర్ పిండి నలిగేలోపు నేనైతే వంట రెడీ చేసేస్తానండి. ఇలా కనుక మనం ప్లాన్ చేసుకుంటే అటు వంట అయిపోతుంది, అలాగే అటు మనం గ్రైండర్కి వేసినటువంటి పప్పు కూడా నలిగిపోతుంది. చూడండి, నేనైతే ములక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను. అసలు ఎంత టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా మనం ఏమీ వేయకుండా, ఎటువంటి మసాలాలు కానీ ఏమీ వేయకోకుండా ఇలా సింపుల్గా కనుక ట్రై చేసి చూడండి, కమ్మగా ఉంటుంది. కమ్మని ములక్కాయ టమాటా కర్రీ అండి. బియ్యం అయితే ఆల్రెడీ కడిగి నానబెట్టేశాను. ఇందాకే ఒక గంట ముందే నానబెట్టేశాను. ములక్కాయలు కట్ చేసేసిన తర్వాత నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత ఇలా ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా మీరు క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే వీడియోని చూడొచ్చండి. మనం ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. తప్పకుండా చూడండి. మనం ఈజీగా చేసుకునే వంటలు, హెల్దీ వంటలు, అలాగే మంచి వ్లాగ్స్ అన్నీ వస్తాయి. తప్పకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇంకా ఎవరికైనా కూడా ఆ ఐడియాలు పనికొస్తాయనే ఉద్దేశంతో మళ్ళీ షేర్ చేయమంటున్నాను. నేనైతే కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఒక సాస్ ప్యాన్ లాంటిది పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసాను. తర్వాత దానిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మనం ఈజీగా చేసుకుంటే నైట్ టైము మనకి హెల్త్కి కూడా మంచిది. అన్ని మసాలాలు అవి వేసి కూడా మనం నైట్ టైం ఎక్కువ తినకూడదు. అందుకని ఇలా సింపుల్గా ఒరిజినల్ టేస్ట్ తోటి చాలా కమ్మని ములక్కాయ టమాటా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే తప్పకుండా చాలా రుచిగా ఉంటుందండి. ఎక్కువ మన మసాలాలు అవి ఇవి వేసేస్తే నైట్ టైం అంత మంచిది కాదు. ఉల్లిపాయ ముక్కల్లోకి మనం కొంచెం పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ నేను ములక్కాయ ముక్కలు కూడా వేసేసాను. ఉప్పు, పసుపు వేసుకుని మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గించుకుంటే ములక్కాయ ముక్కలు చాలా మెత్తగా మగ్గిపోతాయి. చాలా రుచిగా కూడా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు కనుక వేయించుకుంటే మనకు కొంచెం ముక్క అయితే సాఫ్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. మనం ఒక పక్కన మనకి దోసపిండి నలుగుతుంది, అలాగే ఇటు కర్రీ కూడా రెడీ అవుతుందండి. ఎందుకంటే మనం వంటింట్లోకి వచ్చామంటే ఫటాఫట్ కనుక ఇలా పనులు చేసేసుకుంటే చక్కగా సింపుల్గా మన తర్వాత అంతా కూడా హ్యాపీగా ఖాళీగా ఉండవచ్చు. మనం ఎప్పుడు కూడా ఎక్కువ పనులు పెట్టుకొని ఎక్కువ ఇలా చేసుకుంటూ ఉంటే మనకు కూడా ఎక్కువ స్ట్రెస్ అవుతుంది. ఎక్కువ పనులు అవ్వవు. ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాము. అలా కాకుండా మన కోసం మనకు కూడా రెస్ట్ ఉండాలి. ఆ రెస్ట్ ఉండాలంటే కనుక మంచిగా ప్లాన్ చేసుకుని ఈ విధంగా చేసుకుంటే మనకి కావాల్సినంత టైం కూడా దొరుకుతుంది. చూడండి, ఇలా దానిలోకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ కనుక చూసుకొని దానిలోకి కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకుంటే కనుక మంచి కర్రీ రెడీ అవుతుందండి. ఏమీ వేయక్కర్లేదు. మనకి చక్కగా
మంచి ఒరిజినల్ టేస్ట్ వచ్చేలాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎటువంటి పొడులు వేయొద్దండి. ఎందుకంటే డిన్నర్‌లోకి మనం ఎంత సింపుల్‌గా తింటే అంత మంచిది. పిండి కూడా నలిగిపోయింది చూసారా? ములక్కాయ ముక్కలో కూడా మన కర్రీలో కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసుకుంటే మగ్గిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ముక్క మెత్తబడిపోయిన తర్వాత ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ లోపుకు నేను రైస్ కుక్కర్ కూడా పెట్టేశానండి. అటు రైస్ అవుతుంది, కర్రీ అవుతుంది, దోసపిండి కూడా నలిగిపోయింది. దోసపిండి నలిగిపోయిన తర్వాత చక్కగా మనం ఒక బౌల్లోకి తీసేసుకోవడమేను. చూడండి, ఈ ఒకే గంటలో ఇన్ని పనులైతే అయిపోతాయి. కిచెన్ కూడా ఎక్కడా కూడా మెస్సీగా లేదు. అంత నీట్‌గా ఉంది. ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుందండి. పిండంతా కూడా గ్రైండర్‌లోంచి తీసేసాను. మూత పెట్టేసి అక్కడ పక్కన పెట్టేసానండి. అది తెల్లారికి నెక్స్ట్ డేకి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. మంచి మంచి దోసలైతే వస్తాయి. చూడండి, హోటల్ స్టైల్‌లో మంచి క్రిస్పీగా ఎర్రగా ఉండే దోసలైతే రెడీ అయినాయి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మన హోటల్‌కి ఎటూ పరిగెత్తక్కర్లేదు. మన ఇంట్లోనే మంచిగా ఎర్రగా ఉన్న రెడ్ కలర్‌లో ఉన్నటువంటి దోసలైతే రెడీ అయినాయి. ఎన్నైనా తిని ఎంజాయ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.